ఇంకా పొలం చూసుకుంటే నవారా వెరైటీ. దీనికి మనము జీవామృతం ఉపయోగపడుతుంది. జీవామృతం ఎట్లా తయారు చేస్తారంటే 200 లీటర్ల జీవామృతానికి 180 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. తర్వాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండి అంటే పల్సెస్ పౌడర్ ఏదైనా. తర్వాత పుట్టమని అంటారు కదా, అంటే ఫర్టిలిటీ సాయిల్, అదొకటి పిడికెట్ తీసుకోవాలి. ఇంకోటి ఆవు మూత్రం 10 లీటర్లు, ఆవు పేడ 10 కేజీలు, 10 కేజీ కౌ యూరిన్, 10 కేజీ కౌ డంగ్. అది తీసుకొని ముందుగా పెండను మూత్రాన్ని డ్రమ్ములో వేయాలి. వేసిన తర్వాత బెల్లాన్ని పల్సెస్ పౌడరు మళ్ళీ ఫర్టిలిటీ వేసుకొని దీన్ని చెట్టు నీడకు పెట్టాలి, అంటే షేడ్ డ్రైవ్ పెట్టాలి. షేడ్ డ్రైవ్ లేదు కాబట్టి గన్ని బ్యాగ్ కానీ లేకుంటే మన గ్రీన్ నెట్టుకొని కవర్ చేసుకోవాలి. 2 డేస్లో రెడీ అవుతుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎందుకు చేయాలంటే ఇప్పుడు దీంట్లో ఏమైతే అంటే మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కదా, అవి ఒక 9 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పొటాష్, జింక్, ఐరన్, బోరన్, అంటే కాల్షియం, అలాంటివి దీంట్లో మనం డెవలప్ అవుతాయి. అంటే మనము బెల్లం వేస్తున్నాం కదా, బెల్లం ద్వారా న్యూట్రియంట్ అయి దాంట్లో డెవలప్ కమాండ్ అయ్యి ఫర్మెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో తీసుకున్నట్టయితే ఇది 2 డేస్లో క్లాక్ వైజ్ తిప్పాలి, మార్నింగ్ ఈవినింగ్. అంటే కల్చర్ రెడీ అవుతుంది. దీన్ని 2 డేస్ తర్వాత అంటే 200 లీటర్స్లో డైల్యూట్ చేసుకోవాలి. అంటే 200 లీటర్లో డైల్యూట్ చేసుకొని మన పొలానికి ఇప్పుడు ఇది అవుతుంది, ఇక్కడ వేయాలి. ఇప్పుడు జీవంతం ఉంది కదా, ఇట్లా వేయాలి. ఇట్లా వేస్తే ఇది మనం పారే వాటర్తోనే మనం మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఈ పొలం మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు భూమిలో ఉన్న పోషకాలు అంటే నత్రజని కానీ, పొటాష్ కానీ, జింక్, కార్బను, అంటే యాసిడ్స్ అన్ని మన మొక్కకు అందుకొని రోగ నిరోధక శక్తి పెంచుకొని ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన మొక్కలో. మళ్ళీ ఇంకోటి పిలికలు ఎక్కువ వచ్చి ఏపుగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకో ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇంకా ప్రస్తుతానికి అయితే డౌట్ లేదు, నువ్వు ఏదో ఒకటి చెప్పి సరే రైట్ మరి.